ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి తీగలను దొంగిలిస్తూ రైతులకు ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తూ దాదాపుగా 50కి పైగా కేసుల్లో ముద్దాయిలుగా ఉంటూ ఎవరికీ దొరకని దొంగలను అరెస్ట్ చేసినట్లు డోన్ డీఎస్పీ శ్రీనివాసులు మీడియా ద్వారా తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం కర్నూలు, నంద్యాల ఉమ్మడి జిల్లాల్లో 50కి పైగా ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగి తీగలను దొంగిలిస్తూ ప్రభుత్వానికి, రైతులకు అపార నష్టం కలిగిస్తున్న ముద్దాయిలపై చర్యలు తీసుకోవాలని వచ్చిన ఫిర్యాదులపై నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్, రాణా సింగ్ వారి ఆదేశాల మేరకు డోన్ టౌన్ సిఐ ఇంతియాజ్ బాషా, ఎస్ఐ శరత్ కుమార్ రెడ్డి, అర్బన్ పోలీసులు చాకచక్యంతో డోన్ హైవే, రుద్రాక్షగుట్ట రైతుల పొలాల్లో ప్రత్యేక నిఘా ఉంచి ఈరోజు రుద్రాక్షగుట్ట దగ్గర అనుమానితులుగా తిరుగుతున్న కోడుమూరు గ్రామానికి చెందిన ఉప్పరి శేఖర్, మేకల గిడ్డయ్య వారిని అదుపులోకి తీసుకుని విచారించగా 4,48,500 రూపాయలు, 150 కిలోగ్రాముల రాగి రాయి, ఒక బజాజ్ బైకు, 8 స్పానర్లు, ఒక కటింగ్ బ్లేడ్లను స్వాధీనం చేసుకుని వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. వీరిని పట్టుకోవడంలో కృషి చేసిన హెడ్ కానిస్టేబుల్ చాంద్ బాషా, అర్బన్ పోలీసులు రాము, నాగరాజు, సుధాకర్, సురేంద్ర, కార్తిక్లను ఎస్పీ గారు అభినందించినట్లు తెలిపారు. ఇప్పుడు ఫస్ట్ టైం బయటపడ్డారు. ఎవరు పట్టుకోలేదు ఇంతవరకు. ఫస్ట్ టైం మా టీం పట్టుకుంది. సో 45 కేసెస్లో వీళ్ళు ముద్దాయిలు, 45 చోట్ల 2 జిల్లాల్లో కలిపి. సో వీళ్ళు నో కర్నూలు అండ్ నంద్యాల జిల్లా, ఈ జిల్లాలో వీళ్ళు ప్రాపర్ కోడుమూరు. కర్నూలులో అమ్మినట్టుగా మాకు సమాచారం ఉంది. కొంతవరకు రికవర్ చేసాం, ఇంకా చేయాల్సి ఉంది. సో దీని మూలాలేమి, ఇంకా ఎవరున్నారనేది విచారణలో తేలాల్సింది. విచారణ జరుగుతుంది. వీళ్ళ పేర్లు ఉప్పరి శేఖర్ అలియాస్ సాంబార్, మేకల గిడ్డయ్య, ఇద్దరు కోడుమూరు టౌన్.